సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. ప్రతి ఒక్కరికి పర్సనల్ ఫైనాన్స్‌లో అంటే ప్రతి ఒక్కరు తన డబ్బుల మేనేజ్‌మెంట్‌లో ఉండాల్సిన ఒక ఇంపార్టెంట్ ఇన్స్యూరెన్స్ ఏంటంటే హెల్త్ ఇన్స్యూరెన్స్. ప్రతి ఒక్కరికి అవసరం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. మీరు గ్రామీణ వాతావరణంలో ఉన్న, పట్టణ వాతావరణంలో ఉన్న, నగర వాతావరణంలో ఉన్న, ఎటువంటి వాతావరణంలో ఉన్నా ఇప్పుడున్న పరిస్థితులకి తగ్గట్టు మనం తినే ఫుడ్ కానియండి, తాగే వాటర్ కానియండి, పీలుస్తున్న గాలి అనుకోండి, ఇవేవి కూడా స్వచ్ఛమైనవి లేవు. ఇన్ఫెక్షన్స్ కానీ, వచ్చే రోగాలు కానీ, మనం తినే ఫుడ్ కూడా బాలేకపోవడం వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్‌లే కానీ, ఇవన్నీ రావడం అనేది రియాలిటీ అయిపోయింది. నేను 100% ఆరోగ్యంగా ఉంటాను, డాక్టర్ దగ్గరికెళ్ళను, హాస్పిటల్‌లో అడ్మిట్ కాను అని ఎవరికీ చెప్పడానికి లేదు. నువ్వు అంతా బాగున్నా, నువ్వు రోడ్డు మీద నడుస్తా ఉంటే వచ్చి పక్కన ఎవరో ఒకరు యాక్సిడెంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, అందుకోసం ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది చాలా అంటే చాలా అవసరమైపోయింది. నెసెసిటీ అయిపోయింది. అందుకే ప్రతి ఎంప్లాయర్ గూడా ఇస్తా ఉన్నారు. వాళ్ళ వైపు నుంచి కూడా కొంచెం కవరేజ్. బట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎందుకు అవసరం అనేది చాలామందికి తెలుసు. బట్ ఒకసారి చిన్నగా రిమైండ్ చేసుకుందాం. ఒకటేంటంటే మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, హాస్పిటలైజేషన్ అయినప్పుడు కాపాడాలి అనుకుంటే మాత్రం హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపల్సరీ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ నా దగ్గర డబ్బులున్నాయి అనుకుంటే కూడా సరిపోదు. మీరు చూసుకుంటే హెల్త్ ఇన్ఫ్లేషన్ అనేది ఎస్పెషల్లీ హాస్పిటలైజేషన్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరుగుతా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ నియర్లీ 15% అంటే లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ 15% పెరుగుతా ఉంది హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్. ఇది రియాలిటీ ఇండియాలో. దీన్ని తప్పించుకునే అవకాశం లేదు. ఇంతకుముందు ఒక చిన్న వైరల్ ఫీవర్‌తో అడ్మిట్ అయితే హాస్పిటల్‌లో 25-30 వేలలో 2 రోజుల్లో, 3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యేవాళ్ళు. ఇవాళ అదే వైరల్ ఫీవర్స్‌తో వెళ్తే 1,50,000, 2,00,000 కన్నా తక్కువగా బయటపడాలి హాస్పిటల్ నుంచి అంటే ఇంపాసిబుల్. అది రియాలిటీ. సో, అందుకోసమైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ అవసరం ఉంది. అట్లాగే మనం భయపడాల్సినంత అవసరం లేకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రీమియమ్స్ అఫోర్డబుల్‌గానే ఉన్నాయి. నువ్వు కవరేజ్ 15-20 లక్షలు తీసుకుంటే నువ్వు కట్టేది 20,000-30,000 మాత్రమే. అంత అమౌంట్ కోసము 20-30 లక్షల కోసం రిస్క్ తీసుకునే కన్నా 20-30 వేలు పెట్టేసి నువ్వు ఏమన్నా ఇబ్బందొచ్చినా గానీ హాస్పిటలైజేషన్ ఈజీగా అయిపోతుంది. వితౌట్ మన చేతిలోంచి డబ్బులు వెళ్ళకుండా ఆ 20-30 వేలతో మాత్రమే. అట్లాగే కొన్ని కేసుల్లో పాత ఇన్‌కమ్ టాక్స్ రెజీమ్‌లో టాక్స్ బెనిఫిట్ కూడా వస్తుందంటే మీరు 30% బ్రాకెట్‌లో ఉంటే 30%, 20 అయితే 20% లిమిట్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు అది కూడా వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీ దగ్గర ఉన్న డబ్బులకు తగ్గట్టు చిన్న హాస్పిటల్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటే ఏంటంటే బెస్ట్ హాస్పిటల్, బెస్ట్ డాక్టర్ దగ్గరికి, బెస్ట్ కేర్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీకు లిమిట్స్ ఉండవు. నా దగ్గర డబ్బులు లేవని చిన్న డాక్టర్ దగ్గరికో, చిన్న హాస్పిటల్‌కెళ్ళి అడ్మిట్ అయ్యి ఇబ్బందులు పడి రేపు మళ్ళా రిస్క్‌తో అది ప్రాబ్లమ్ పెద్దగా అయ్యే కన్నా మీరు మంచి క్వాలిటీ హెల్త్ కేర్ గానీ అండ్ మీకు నచ్చిన హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి అవకాశాలు ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటే లభిస్తుందనమాట. దీంతో పాటు ఏంటంటే ఇంకొకటి తెలుసుకుందాము. హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకపోతే ఏమవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే ఒకటి నీ లైఫ్ లాంగ్ సేవింగ్స్, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు, పక్కన కాపాడుకున్న డబ్బులు ఒక్క హాస్పిటలైజేషన్ ఈజ్ ఎనఫ్. వరల్డ్ వైడ్‌గా ఎవరైతే దివాలా తీస్తున్నారో అంటే ఉద్యోగులు ఎవరైతే దివాలా తీస్తున్నారో ఎందుకు అంటే ఒక హాస్పిటలైజేషన్ వల్ల. ఈవెన్ ఇండియాలో కూడా అదే పరిస్థితి వచ్చింది. ఒక మేజర్ ఇల్‌నెస్ వచ్చిందంటే మాత్రం ఆ ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోతుంది ఈ మధ్యలో. వాళ్ళ సేవింగ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అవ్వడానికి ఎక్కువ రోజులు పట్టవు. అందుకోసమే సఫిషియంట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏమైద్దంటే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా మనకి ఇన్స్యూరెన్స్ లేకపోతే ఉన్న సేవింగ్సో, ఇంట్లో ఉన్న బంగారం ఎళ్లి తాకట్టు పెడతాం. పిల్లల కోసం సేవ్ చేసాం చదువు కోసము, పిల్లల పెళ్లి కోసము, ఇంకా మన రిటైర్మెంట్ కోసం చేసుకున్న సేవింగ్స్ అంటే వేరే గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ కాంప్రమైజ్ అవుతాయి. నేను చెప్పినట్టు కొన్ని కేసుల్లో ఇప్పుడు క్యాన్సర్స్ వస్తా ఉన్నాయి. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రాపర్టీ అమ్మేసుకోవాల్సొస్తుంది, గోల్డ్ అమ్మేసుకోవాల్సొస్తుంది ట్రీట్మెంట్ కోసం మాత్రమే. అవన్నీ తప్పించాలంటే సఫిషియంట్‌గా ఒక 20-30 లక్షల కవరేజ్ ఉంటే మనకి ఇబ్బంది లేకుండా ఇట్లాంటి బాధలు రావనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఏదైనా మేజర్ డిసీజెస్ ఉన్నా సరే
వాటిని అర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, డీలే చేయము కవరేజ్ ఉంటే. మంచి హాస్పిటల్కి వెళ్తే తొందరగా రికగ్నైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే. అండ్ ఇంకొక మేజర్ థింగ్, ఇది లేకపోతే ఇష్యూ ఏంటంటే, పెద్ద ప్రాబ్లం వచ్చాక నేను పాలసీ తీసుకుంటా అంటే మీకు పాలసీ ఇవ్వరు. ఎందుకంటే మనం పాలసీ తీసుకునేప్పుడు కంపల్సరీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏ ఉన్నాయో డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ప్రాబ్లమ్స్ వచ్చాక తీసుకుంటానంటే హెల్త్ ఇన్సూరెన్స్ వర్కౌట్ అవ్వదు, రాకముందే తీసుకుంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ వర్కౌట్ అవుతుందన్నమాట. సో హోప్ఫుల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో, అండ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒకటే కంపెనీ ఉంది, వాడిస్తే తప్ప నేను తీసుకుంటా అనాల్సిన అవసరం లేదు. ఇండియాలో 6 ప్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఒక 25 వరకు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీలు ఇస్తున్నాయి. అంటే నీకు ఆప్షన్ మార్కెట్లో 30 కంపెనీలు ఉన్నాయి. నీకు తగ్గట్టు, నీ ఏజ్‌కు తగ్గట్టు, నీకు మంచి రివ్యూస్ చేసుకొని, అడ్వైజర్స్ నాలాగా అడ్వైజర్స్ ఎవరితోని మాట్లాడినా సరే మంచి పాలసీ ఏదో మీకు చెప్తారు. అవి తీసుకొని దాన్ని రెగ్యులర్‌గా రెన్యువల్ చేసుకొని, ప్రాబ్లమ్స్ రాకముందు తీసుకుంటే ఇబ్బందులు రాకుండా, మనకు కావాల్సినప్పుడు స్మూత్‌గా క్యాష్‌లెస్, అంటే ఆ నెట్వర్క్‌లో ఉన్న హాస్పిటల్, ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ నెట్వర్క్‌లో ఉందనుకోండి, మనం డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. లేకుండానే కవరేజ్ వస్తుంది. సపోజ్ ఆ హాస్పిటల్ నెట్వర్క్‌లో లేకపోతే ముందు మనం డబ్బులు కట్టి, ఆ తర్వాత ఆ బిల్స్‌ని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేసి రీయింబర్స్‌మెంట్ చేసుకునే అవకాశాలు అన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయన్నమాట. సో అందుకోసమే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో హోప్‌ఫుల్లీ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారనుకుంటా. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.